వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడైతే ఒక 2 రోజులుగా చూస్తున్నాము, చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అని చెప్పొచ్చు, సినిమా పరిశ్రమలో మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. కానీ ఈ రోజు తన ఇంట్లోనే క్రమశిక్షణను మర్చిపోయి, తనలో క్రమశిక్షణను మర్చిపోయి నిన్న మీడియా మీద కూడా చేసుకోవడం కూడా జరిగింది. అందరం చూసాము. TV9 లోగోతో కూడా ఇసురు కొట్టడం కూడా చూసాము. కానీ ఒక మీడియా మీద పేదోడి గొంతుగా గొంతుని విప్పుకొని వాళ్ళ తరఫున కూడా మరి ప్రతి దాంట్లో కూడా అండగా నిలబడుతున్న మీడియా పైన చేసుకోవడం అనేది కూడా జరిగింది. దాన్ని మీడియా మిత్రులందరూ కూడా చాలా కఠినంగా తీసుకొని దీక్షలు చేపడుతూ మోహన్ బాబు ఆయన ఫ్యామిలీ పైన కూడా మరి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి మీడియా మిత్రులందరూ ఈ రోజైతే ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నాకు దిగడం కూడా జరిగింది. ఎందుకంటే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. కానీ మోహన్ బాబు ఏమో అస్తవ్యస్తతకు గురయ్యాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కానీ ఇది ఎంతవరకు ఇది అనేది కూడా ఇక్కడ మనతో పాటు 10 TV రిపోర్టర్ అయిన జర్నలిస్ట్ మరి సునీల్ గారు ఉన్నారు. దాదాపు తను చాలా సంవత్సరాలుగా మీడియాలో ఉన్నారు కాబట్టి తనకు అన్నీ కూడా తెలుసు. అదేవిధంగా తను ఒక జర్నలిస్టే కాదు, తను ఒక లాయర్ కూడా. మరి మోహన్ బాబు గారు చేసిన ఈ విచక్షణ రహితమైన పనులకి తను ఎలా స్పందిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఇప్పుడైతే మరి మోహన్ బాబు గారు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ సినిమా ముహూర్తం దగ్గర నుంచి మొదలుకుంటే వాళ్ళ ఎండింగ్ అంటే పబ్లిసిటీ వరకు, సినిమా రిలీజ్ అయ్యి పబ్లిక్ టాక్ ఎంతవరకు వస్తుంది అనే వరకు కూడా మీడియాతోనే అవసరం వాళ్ళకి. ప్రతి క్షణం కూడా వాళ్ళు ఈ రోజు అంత సెలబ్రిటీలు అయ్యారంటే కూడా కారణం ఒక మీడియానే. అలాంటి మీడియా పైన మరి మోహన్ బాబు గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండే, క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే మోహన్ బాబు గారు విచక్షణ రహితంగా ఇలా మీడియా పైన తను ప్రవర్తించడాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీకి మీడియాకు చాలా దగ్గర సంబంధం ఉండేది, ఎంతో అభినవ సంబంధం. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అది ప్రపంచానికి తెలియాలంటే మీడియానే దానికి ప్రధాన కారణం. అలాంటి మీడియా సినీ ఇండస్ట్రీని ఇప్పుడు ఒక పీక్ లెవెల్లో వచ్చింది, పాన్ ఇండియా లెవెల్లో చూపించింది ఒక మీడియానే. అలాంటి మీడియాపై ఈ రకంగా దాడి చేయడాన్ని ముఖ్యంగా జర్నలిస్ట్గా నేను ఖండిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ బాబు అంటే మాకు చాలా గౌరవం. ఆయన ఒక సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా విచక్షణ రహితంగా భూత పురాణాలు తిడుతూ మా తోటి జర్నలిస్టుల మీద, ఒక కెమెరామెన్లని, అదేవిధంగా ఒక రిపోర్టర్ని విచక్షణ రహితంగా లోగోలు తీసుకొని ఒక రౌడీలాగా, సినిమాలో మనం చూస్తుంటాం అతను ఏదైతే సినిమాలో నటిస్తారో ఆ నటన మొత్తం కూడా నిజ జీవితంలో అది జర్నలిస్టుల రుద్దడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మోహన్ బాబుపై సెక్షన్ 109, గతంలో 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఉండేది, ఇప్పుడు 109 BNS యాక్ట్ ప్రకారం మోహన్ బాబుపై వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. నిన్న మనం నవ్వొస్తుంది, ఎందుకంటే నిన్న కొట్టింది ఆయనే, జర్నలిస్ట్ మీద కొట్టింది ఆయనే, మళ్ళీ ఆయనే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఇదంతా కూడా పూర్తిగా డ్రామా. ఇది ఒక హై డ్రామా. గత వారంలోంచి ఒక హై డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి, కానీ ఆ రీజన్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చారు. బయట తీసుకొచ్చినప్పుడు అల్టిమేట్గా మీడియా కవర్ చేస్తుంది. ఎందుకంటే అతను పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీ ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాత ఉన్న వ్యక్తి, ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీడియా కవర్ చేస్తుంది. అలాంటి మీడియా కవర్ చేయదు వద్దు అంటే అసలు మీరు ఇంట్లో చూసుకోవాల్సింది కదా. ఇంట్లో చూసుకోకుండా మొత్తం కూడా రచ్చకెక్కి మీరు మీడియా బయటకు వస్తారు, మీ కొడుకు మంచు మనోజ్ బయటకు వస్తాడు, అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ మహేష్ బాబుని కలుస్తారు, డీజీపీ కార్యాలయానికి వచ్చి మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ని కలిసి ఫిర్యాదు చేస్తారు. ఇదంతా కూడా కవర్ చేస్తుంది డెఫినెట్గా, అది ప్రపంచానికి తెలియజేసేది మీడియానే కదా. అలాంటి మీడియాపై విచక్షణ రహితంగా భూతపురాణాలు తిడుతూ నిన్న దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే అటు మోహన్ బాబుని కఠినంగా శిక్షించాలి. 109 కింద అటెంప్ట్ మర్డర్ కేసు కింద బుక్ చేసి అరెస్ట్ చేయాలి. మరోవైపు సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్లు ఉన్నాయి. జర్నలిస్టులపై దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఉపేక్షించొద్దు, వారిపై కేసులు నమోదు చేయాలి, వారికి కాంపెన్సేషన్ కూడా చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మరోవైపు మనం చూస్తున్నాం ఎలాంటి తప్పు చేయని మోహన్ బాబు ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఎట్లా దాఖలు చేస్తాడు, ఏ రకంగా దాఖలు చేస్తారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా అతను రిలీఫ్ ఆర్డర్ కూడా కోరాడు. తనకు బోనసులు కావాలి, తనకు బందోబస్తు కావాలి, పోలీసుల నోటీసులకు నేను విచారణకు హాజరు కాలేదని తన పిటిషన్ కాపీలో ఉంది. కానీ కోర్టు కూడా కన్సిడర్ చేయడానికి వీల్లేదు. అతను కొడుతున్నటువంటి వీడియోలు చాలా క్లియర్ వీడియోలు, ఎవిడెన్స్ అన్ని కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, స్టేట్మెంట్ ఉంది. విక్టిమ్ సోమాజ్ కూడా హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అతనికి సర్జరీ అవసరం ఉంది డాక్టర్లు చెప్తున్నారు. యావత్ జర్నలిస్ట్ సమాజానికి ఇది ఒక తీరని మచ్చ. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పటి వరకు అయితే మరి మోహన్ బాబు పైన చాలా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి, ప్రజలు కూడా చాలా విధంగా అన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నేలే మోనార్కు తను ఎవరి మాట వినడు అని చెప్పేసి కూడా తన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ రోజు మీడియా పైన ఆయన దాడి చేశారు, కానీ మీడియా వెళ్ళి కేసు పెట్టింది, కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టారు పోలీసులు, వాళ్ళు తీసుకోలేరు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇంకొకటి మోహన్ బాబు ఏ రకంగానైనా తను ఇదంతా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు అంత మోనార్క్ అని చెప్పేసి కూడా అన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన క్షమాపణ చెప్పకపోతే మీడియా మిత్రులు అందరూ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? చట్టం ముందు అందరూ సమానలే ఇక్కడ. కాకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన రెండు గవర్నమెంట్లు ఆయనకు సపోర్ట్గా ఉండొచ్చు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు పాడిషేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం 118 అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ కాకుండా బెయిలబుల్ సెక్షన్స్ ఎట్లా యాడ్ చేస్తారు, ఎట్లా అట్లా చేస్తారు? ఆడ క్లియర్గా కొట్టిన దాడి ఉన్నాయి, దాడి చేసిన రిజల్ట్స్ ఉన్నాయి, పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న విక్టిము, ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అటెంప్ట్ మర్డర్ 307, గతంలో 307 ఉండేది ఐపీసీ, ఇప్పుడు BNSA యాక్ట్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము 109 కింద అతని కేసు ఎందుకు పెట్టలేదు, ఎందుకు సెక్షన్ యాడ్ చేయలేదు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అతని ఇన్ఫ్లుయెన్స్ కి లొంగొద్దు, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఉపేక్షించే పరిస్థితి ఖచ్చితంగా జర్నలిస్ట్ సమాజం మాత్రం అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి, ఫిలిం మా అసోసియేషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇప్పుడు మంచు విష్ణు అంటున్నాడు మరొక విధంగా, ఎందుకంటే మంచు మనోజ్ ఏమో మీడియా సపోర్ట్ కావాలి అనుకుంటున్నాడు, కానీ మంచు విష్ణు అంటున్నాడు ఒక మీడియా పైన దాడి చేయడం అనేది అది పెద్ద అసలు మ్యాటరే కాదు అని సిల్లిగా కొట్టి పడేస్తున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? మంచు మనోజ్కు, మంచు విష్ణుకు, మంచు మోహన్ బాబుకు వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏంటంటే వాళ్ళు ఇంట్లో చూసుకోవాలి. అది తీసుకొచ్చి జర్నలిస్టుల మీద రుద్దడం ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని జర్నలిస్ట్ సమాజం ఊరుకోదు. మంచు మనోజ్ ఈ రోజు బయటకు వస్తారు, మరి ఇన్ని రోజులు వాళ్ళు కలిసే ఉన్నారు కదా, ఇన్ని రోజులు కలిసినప్పుడు అది ఇంటర్నెట్లో వాళ్ళ ఇష్యూస్ కదా, మరి బయటకు వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేస్తున్న మీడియాపై ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. మీ తండ్రి అయితే మీకు ఎంతగానో ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమను తీసుకొని మీరే ఉంచుకోండి, కానీ అది జర్నలిస్ట్ సమాజాన్ని తీసుకొచ్చి కొడతాము తిడతామంటే ఎవరు కూడా ఊరుకోరు. నేను మంచు మనోజ్ కూడా నేను ఒకటే చెప్తాను, మీ తండ్రి చేసింది ముమ్మాడికి తప్పే. తప్పు మీరు ఒప్పుకుంటే సరిపోదు, అది మీ తండ్రి ఒప్పుకోవాలి. ఎందుకంటే దాడి చేసింది మీ తండ్రి దాడి చేసింది కాబట్టి మీ తండ్రి ఒప్పుకోవాలి. అల్టిమేట్ గా కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాబట్టి కోర్టు కూడా అతన్ని కన్సిడర్ చేయడానికి వీల్లేదు. కోర్టు కూడా అతన్ని ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాలని ఇంటిమ్ ఆర్డర్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అతనికి రిలీఫ్ ఆర్డర్ ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇప్పుడు చూసాం కదా, మరి ఇప్పటి వరకు అయితే అసలు ఎందుకు అంటే మీడియా పైన దాడి చేయడం అనేది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. చిత్ర పరిశ్రమ మొత్తానికి కూడా మరి ఈ పాన్ ఇండియా లెవెల్ కి చేరుకోవడానికి కూడా గల కారణము మరి మీడియా చేసిన ప్రచారమే అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి మీడియా పైన ఈ రోజు మరి చిత్ర పరిశ్రమకు సంబంధించిన వల్ల అంత పేరు ప్రఖ్యాతలు కాంచిన మోహన్ బాబు గారు మీడియాపై దాడి చేయడం అనేది అది నేరంగా మా హిట్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాము. మరి మోహన్ బాబును వీలైనంత త్వరగా కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు అయితే. మరి అలాగే చెప్పని క్రమంలో మరి పోలీసులు అయితే అరెస్ట్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు ఇంకా ఉన్నారు, మరి మాట్లాడి తెలుసుకుందాం. ఉన్మాదంగా చేసిన దాడి, మీడియా మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి దాడి ఇంతవరకు చూడలేదు. ఈ దాడి మీద మోహన్ బాబు చేసిన దాడి వాళ్ళ కుటుంబం జర్నలిస్ట్ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. రెండో వైపు ఈ దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన పరిస్థితి సీరియస్గా ఉన్నది కనుక 307 కింద మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. అట్లాగే భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ఎట్లాగైతే ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకి ఏ చట్టాలు ఉన్నాయో కాపాడడానికి అట్లాంటి చట్టం తేవాలని డిమాండ్ చేస్తారు. సార్, నిన్న మంచు విష్ణు అన్నారు మీడియా పైన దాడి చేయడం అనేది చాలా ఇష్యూ చేస్తున్నారు, ఇది ఆఫ్టర్ ఆల్ అని అన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? అదే వాళ్ళకి ఆఫ్టర్ ఆల్గా కనబడుతుంది. మీడియా అది దాదాగిరి, అంటే అది ఒక బల్బు అట్లాంటి మాటలు అనిపిస్తున్నది. దాన్ని వంచడానికి మీడియా ఉంది, ఒక ఐక్య ఉద్యమాలు చేసి వంచే అవకాశం ఉంది. అది మీడియాలో కనబడుతుంటే కూడా అట్లా వెనకేసుకు రావడాన్ని మనం ఎట్లా చూడాలని అర్థం చేసుకుందాం. వాళ్ళు ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడే భాష అయితే అది ఒక బల్బు లాగా చూడాల్సి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.